బౌద్ధ అవశేషాలు సాలిహొండం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సాలిహొండం వంశధార నది ఒడ్డున ఉన్నది. తూర్పు దిక్కున గల కొండ శిఖరం మరియు వాల్లోని ముఖ్యమైన బౌద్ధ అవశేషాలను కలిగి ఉంది. వీటిని మొదట దివంగత రావు సాహిబ్ జీవి గుర్తించి పురావస్తు శాఖకు నివేదించారు. రామ్మూర్తి పంతులు, ఏహెచ్ లాంగ్ హార్స్ 1919 3 సార్లు త్రవ్వకాలు జరిపి టిఎన్ రామచంద్రన్ మరియు ఆర్ సుబ్రహ్మణ్యం గారు 1953-54 ముఖ్యమైన నిర్మాణాలు మరియు పురాతన వస్తువులను వెల్లడించారు. చైనీస్ యాత్రికుడు హియన్-టీ సాంగ్ సాలిహొండం సందర్శించి ఈ స్థలం గురించి తన అభిప్రాయాలను ఆసక్తికరమైన కథనంగా అందించాడు. సాలిహొండంలో బౌద్ధ మతం మూలాలు మౌర్యుల కాలంలో లేదా అంతకుముందు కలవు. సాలిహొండం శాతవాహనుల కాలంలోనూ అత్యున్నత స్థానంలో వెలిసిల్లింది. ఇక్కడున్న చాలా అవశేషాలు శాతవాహనుల కాలం నాటివే. సాలిహొండం వద్ద వెలికి తీసిన నిర్మాణ అవశేషాల ద్వారా ఈ ప్రదేశం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి 7-8వ శతాబ్దాల వరకు పురాతన బౌద్ధ సంఘారామ స్థావరంగా ఉండడమే కాకుండా వాస్తుశిల్ప రంగంలో వివిధ సంప్రదాయాలను కలిపే ప్రదేశంగా కూడా విరజిల్లినది. కృష్ణాలోయ నుండి వెలికి వచ్చిన ఇతర బౌద్ధ ప్రదేశాలలో ఉన్న సాధారణ నమూనాలతో అక్కడికి అరమాలు సరిపోలవు. సాలిహొండం వద్ద ఒక వృత్తాకార స్తూప చైత్యం కొండకు కిరీటంలా ఉండగా విహారాలు వాలుల్లోనూ విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్తూపాలు పూర్తిగా బోలుగా ఉండి ప్రముఖ ఆయక వేదికతో కేంద్రం కలిగిన చక్రం నమూనాలు అనుసరిస్తాయి. సాలిహొండం వద్ద బహిర్గతమైన స్తూపాలలో ఆయక వేదికలు లేవు. సాలిహొండం వద్ద ఒక స్తూపం మాత్రమే చక్రాల ఆధారాన్ని కలిగి ఉంది. మిగిలినవన్నీ ఉత్తరాది వాటిని పోలి ఘనమైన నిర్మాణాలు కలవిగా ఉంటాయి. అంతేకాక అమరావతి, నాగార్జున కొండ మరియు కృష్ణాలోయలోని బౌద్ధ స్తూపాలలో సాలిహొండంకు దక్షిణంగా ఉన్న ఇతర బౌద్ధ ప్రదేశాలలోని వాటికి ఉన్నట్టు శిల్పకళ ఆవృత్తి ఏదీ లేదు. స్తూప చైత్య నిర్మాణంలో కూడా కొన్ని ప్రత్యేకతలు గమనించవచ్చు. మొత్తం మీద సాలిహొండం ఒక మహాస్తూపం, 3 అనుబంధ చిన్న స్తూపాలు, 4 అర్ధవృత్తాకార చైత్య గృహాలు మరియు 5 విహారాలు ఇతర నిర్మాణాలతో బహిర్గతమయ్యింది. భారతీయ పురాతత్వ సర్వేక్షణ అమరావతి మండలం వారు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సాలిహొండంలోని బౌద్ధ మ్యూజియం కూడా ఉంది. అక్కడ అవశేషాలు, ఇతర వస్తువులు కూడా మనం ఆ మ్యూజియంలో ఉందాం. మనం నెక్స్ట్ వీడియోలో బౌద్ధ మ్యూజియం సందర్శించి దాని గురించి మనం చర్చించుకుందాం. ధన్యవాదాలు. మీరు చూసిన ఈ విజువల్స్ శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రంలో విజువల్స్ ఇవి. మనకి శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన హైవే నుంచి 10 కిలోమీటర్ల దూరము ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.